श्रीगुरुभ्यो नमः। यतेन्द्रिय मनोबुद्धि मुनिर्मोक्षपरायण विगतेच्छाभयक्रोध यस्सदा मुक्त एव सः అని మన ఇంద్రియాలన్నిటినీ కూడా పూర్తిగా నియంత్రించుకుని మనస్సును బుద్ధిని కూడా వశంలోకి తీసుకొచ్చుకుని కేవలం మోక్షం కోసమే ప్రయత్నం చేసేటువంటి స్థిరమైన స్వభావాన్ని అభివృద్ధి చేసుకుని మోక్షం కోసమే ప్రయత్నం చేసుకుంటూ మోక్షాన్నే గొప్పదిగా భావిస్తూ ఇతర ఫలాలన్నిటినీ కూడా చాలా తుచ్చమైనవిగా భావించుకుంటూ విగతేచ్ఛాభయక్రోధ ఏ రకమైనటువంటి కోరికలను ఆ కోరికలు తీరుతాయా లేవో అనే భయం వలన వచ్చేటువంటి సందేహాలను ఆ భయాన్ని ఆ భయం ద్వారా కలిగేటువంటి కోపాన్ని క్రోధాన్ని వీటన్నిటినీ కూడా పూర్తిగా వదిలిపెట్టుకుని కోశం కూడా లేకుండా వదిలిపెట్టుకుని పూర్తిగా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో పరమాత్మను గనక ధ్యానం చేసుకున్నట్లయితే వాడికి మోక్షం అనేది తథ్యం అని పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. ఆ చెప్పటం అనేది ఇది కేవలం మోక్షానికి మాత్రమే సంబంధించిన విధానం కాదు. ఏ లక్ష్య సాధనకైనా సరే ఇదే విధానం. ఆ లక్ష్యాన్ని మాత్రమే గొప్పగా ఉంచుకోవటం, లక్ష్యాన్ని తప్ప ఇతర ఫలాలను మనం దృష్టిలో ఉంచుకోకపోవటం, ఆ లక్ష్యం మీదనే పూర్తిగా మన యొక్క శక్తిని ఏకాగ్రతను కేంద్రీకరించుకోవటం. అదేవిధంగా విగతేచ్ఛాభయక్రోధ లక్ష్యం మీద తప్ప ఏ బాహ్యమైనటువంటి అనవసరమైనటువంటి వస్తువు మీద కోరికలు, కోపము లేదా భయము ఇవన్నీ లేకుండా ఉండటం అనేది నిత్య జీవితంలో కూడా అలవాటు చేసుకోమని పరమాత్మ సూచన చేశాడు. మనం దానిని కొద్దిగా అర్థం చేసుకున్నాం. ఈ శ్లోకంలో ఉండేటువంటి యోగశాస్త్ర రహస్యాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు. పరమాత్మ పూర్తిగా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి 8 యోగాంగాలను కొద్ది కొద్దిగా ఈ శ్లోకంలో పూర్తిగా గుచ్చాడు. ఒక్కొక్క పదంలోనూ యమాలు, నియమాలు, ప్రాణాయామము, ప్రత్యాహారము అన్నీ వచ్చేటట్టుగా చూసుకున్నాడు. చూసుకుని ఈ సమగ్రమైనటువంటి ఈ యోగం ద్వారా, సమగ్రమైనటువంటి సాంగమైనటువంటి ప్రక్రియ ద్వారా మనస్సును అదుపులోకి తీసుకొచ్చుకుని పరమాత్మను ధ్యానించినట్లయితే మీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అని పూర్వరంగం చెప్పి పై శ్లోకంలో ఇలా ప్రాణాయామానికి కూర్చున్నవాడు, ఇలా ఇంద్రియాదులన్నీ కూడా వశంలోకి వచ్చేసిన వాడు ఏం చెయ్యాలి అని ఈ విధంగా చెప్తున్నాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని. ఈ ఏకాగ్రతను సాధించినటువంటి యోగి, ప్రాణాయామాన్ని స్థిరం చేసుకున్నటువంటి యోగి, ఆసన సిద్ధి బలంగా కలిగినటువంటి యోగి ఏం చెయ్యాలి అంటే ఏమీ చేయకుండా కూర్చోకూడదు, ధ్యానించాలి లేదా తెలుసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఎవరి జ్ఞానం? ఏ వస్తువుని తలుచుకోవాలి, ఏ వస్తువుని మనసులోకి తెచ్చుకోవాలి అంటే పరమాత్మను మాత్రమే తెచ్చుకోవాలి, నన్నే తెచ్చుకోవాలి. పరమాత్మనైనటువంటి నన్ను మాత్రమే జ్ఞానంలోకి తీసుకోవాలి, మనసులోకి ఉంచుకోవాలి. ఆ స్వరూపాన్ని ఏ విధంగా భావన చేసుకోవాలి అంటే భోక్తారం యజ్ఞతపసాం, యజ్ఞాలకు తపస్సులకు భోక్తారం పాలకుడిగా ఆ పరమాత్మను తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ యజ్ఞాలకు తపస్సులకు దేవతగా ఆ పరమాత్మను మనసులో ఉంచుకోవాలి. మనం యజ్ఞరూపంగా చేసేటువంటి ఆరాధన ఏ దేవత కోసం చేస్తున్నాము అంటే పరమాత్మ కోసమే చేస్తున్నాము అని అనుకోవాలి. తపస్సులు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము అంటే పరమాత్మను ఉద్దేశించే చేస్తున్నాము. ఈ తపస్సులను యజ్ఞాలను కాపాడేది కూడా ఆ పరమాత్మే అనేటువంటి బుద్ధితో పరమాత్మను ధ్యానం చేసుకోవాలి, పరమాత్మను తెలుసుకోవాలి. అదేవిధంగా సర్వలోక మహేశ్వరం, ఈ లోకాలన్నిటికీ కూడా, అన్ని లోకాలన్నిటికీ ఆయనే మహేశ్వరుడు, గొప్ప ఈశ్వరుడు. ఆయనే ఈ లోకాలన్నిటినీ సృష్టి చేసినవాడు, ఆయనే ఈ లోకాలన్నిటినీ పాలిస్తున్నవాడు, ఆయనే ఈ లోకాలన్నిటినీ కూడా ప్రళయకాలంలో తన యందు లీనం చేసుకునేవాడు అని ఈ లోకాలన్నిటికీ ఈశ్వరుడుగా ఆయనను భావన చేయాలి. అదేవిధంగా సుహృదం సర్వభూతానాం, భూతాలన్నిటికీ, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవరాశికి, ప్రతి జీవానికి కూడా ఆయన సుహృత్ అంటే స్నేహితుడు, ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేసేటువంటి మహానుభావుడు. సుహృదం సర్వభూతానాం, ఏ విధమైన ప్రత్యుపకారము ఏ ప్రాణి ఆ పరమాత్మకు చేయటం లేదు, పరమాత్మే ఇతర ప్రాణులకు ఉపకారం చేస్తున్నాడు. అటువంటి సుహృత్తుగా
అటువంటి సహృదయుడుగా, అటువంటి స్నేహితుడిగా ఆ పరమాత్మను ధ్యానం చేసుకోవాలి. సుహృదం సర్వభూతానాం ఇలా ధ్యానం చేసుకుని ఆ పరమాత్మను ఆ స్వరూపంతో గనక తెలుసుకున్నట్లయితే జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, కష్టాల నుండి పూర్తిగా బయటకు వస్తాడు, కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని అంటున్నాడు. అందులో జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అనేది మొదటి వాక్యం అని అనుకుంటే, నన్ను తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోవాలి, నన్ను తెలుసుకుంటే మీకు పూర్తిగా శాంతి లభిస్తుంది, ఈ సాంసారికమైన ప్రాపంచికమైన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అని పరమాత్మ అంటున్నాడు అని అనుకుంటే, అప్పుడు అర్జునుడు ఏమంటాడు? నేను నిన్ను చూస్తూనే ఉన్నాను కదా, ఈ క్షణాన కూడా నిన్నే చూస్తున్నాను, ఇలా ప్రత్యేకించి నన్ను తెలుసుకుంటే నీకు మోక్షం అనేట్లయితే ఈ క్షణాన నాకు మోక్షం రావాలి కదా అని అంటాడు అర్జునుడు. అందుకని ఆ ప్రశ్నకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా, నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వే కాదు ఎంతోమంది ఎన్నో రకాలుగా పరమాత్మను చూస్తూనే ఉన్నారు, కానీ చూడవలసిన విధానంలో చూడటం లేదు, వేరువేరు రూపాలలో చూస్తున్నారు, వేరువేరు ఆకారాలలో చూస్తున్నారు, వేరువేరు కోరికలను తీర్చేటువంటి సాధనంగా చూసుకుంటున్నారు, కానీ భోక్తారం యజ్ఞతపసాం అనేటువంటి రూపంలో చూసుకోవటం లేదు. యజ్ఞాలన్నిటికీ, మనం చేసేటువంటి సత్కర్మలన్నిటికీ ఆయనే దేవత అనే భావనలో చూసుకోవట్లేదు, మనం చేసేటువంటి తపస్సులన్నీ కూడా ఆయనని ఉద్దేశించి చేస్తున్నవే అనే భావనతో చూడటం లేదు. కాబట్టి ఆ భావనతో చూసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి, ఆ రకమైన ధ్యానం చేసుకోవాలి. భోక్తారం యజ్ఞతపసాం అనే దృష్టితో చూడాలి. అదేవిధంగా సర్వలోక మహేశ్వరం అనే దృష్టి తొందరగా ఎవరికి రావటం లేదు. ఈ లోకాలన్నీ ఎవరి వలన పుట్టినాయి, ఎవరి వల్ల నిలుచుని ఉన్నాయి, ఎవరిలో మళ్ళీ ప్రళయకాలంలో లయమైపోతున్నాయి అనే ప్రశ్నకు సమాధానాన్ని ఉపనిషద్వాక్యాల ద్వారా వెతుక్కోవాలి. మన యొక్క తార్కిక విశ్లేషణ ద్వారా వెతుక్కుని ఆ సర్వజగత్కారణమైనది పరమాత్మ ఒక్కడే అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి, మనసులోకి ఎక్కించుకోవాలి. ఆ దృష్టితో పరమాత్మను ధ్యానం చేసుకుని చూసుకోవాలి. సర్వలోక మహేశ్వరం అని చూడాలి. ఇంతేకాకుండా ఆ పరమాత్మ సాక్షి స్వరూపుడై ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉండి వారి యొక్క మంచి చెడులను నిరంతరం గమనిస్తూ ఉన్నాడు. వారిలో గనక మంచి సంకల్పం కలిగినట్లయితే వెంటనే దాన్ని ప్రోత్సహించి ముందుకు తోస్తున్నాడు. అటువంటి సుహృత్తుని, మన హృదయంలోనే ఉన్నటువంటి ఆ సుహృత్తుని, స్నేహితుణ్ణి ఆ దృష్టితో కూడా చూసుకోవాలి. ఇది కేవలం ఒకరికి పరిమితమైనది కాదు, సర్వభూతానాం సుహృదం సర్వభూతానాం, అన్ని జీవరాశుల్లోనూ అన్ని జీవాల్లోనూ హృదయంలో నుంచుని ఉండి ఆ హృదయంలో కలిగేటువంటి సద్భావాలను పెంచి ఆ సద్భావాలను పోషించి దాని ద్వారా ప్రతి మనిషిని పైకి ఎగదోసేటువంటి ప్రయత్నం ఆ పరమాత్మ చేస్తున్నాడు. ఆ పరమాత్మ ప్రత్యుపకారాపేక్ష లేకుండా, ఈ రకమైన ఉపకారం చేసినందువలన నాకు ఈ మనుషులు ఏ రకమైన ప్రత్యుపకారం చేస్తారు అనే అపేక్షే లేకుండా, ప్రత్యుపకారం లేకుండా ఒక మంచి స్నేహితుడిలాగా ఉపకారం చేస్తున్నాడు అందరికీ ఉపకారి అనే భావనతో కూడా చూసుకోవాలి. సాక్షి స్వరూపంగా చూడాలి, అంతర్యామి స్వరూపంగా చూడాలి, సకల జీవ వ్యాపకంగా ఆ పరమాత్మను చూసుకోవాలి. సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం ఇటువంటి స్వరూపంతో చూసుకున్నట్లయితే జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, తప్పకుండా కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది, ఏ రకమైన కష్టము దరిచేరదు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఈ జ్ఞానం రావాలి అనంటే, ఈ రకమైనటువంటి బలమైన జ్ఞానం మనస్సుల్లో ఎక్కాలి అనంటే దానికి ముందు పరమాత్మ చెప్పినటువంటి ధ్యానం అబ్బాలి. ధ్యానం అబ్బాలి అనంటే పరమాత్మ చెప్పినటువంటి ప్రాణాయామం అబ్బాలి. పరమాత్మ చెప్పిన ప్రాణాయామం అబ్బాలి అంటే పరమాత్మ చెప్పినటువంటి ఆసన సిద్ధి, చెప్పబోయేటువంటి అనేక నియమాలు ఇవన్నీ కూడా స్థిరంగా నిలబడాలి. నిలబడినప్పుడు ధ్యాన సిద్ధి వచ్చినప్పుడు ఆ జ్ఞానం దానంతరదే తప్పకుండా కలుగుతుంది. దానికి కావలసినటువంటి ఉపనిషద్వాక్యాలను పరమాత్మ అందిస్తూనే ఉన్నాడు, కావలసినటువంటి విషయాలను కూడా పరమాత్మ అందిస్తూనే ఉన్నాడు. ధ్యానం చేసుకోండి, చేసుకుని ఇటువంటి జ్ఞానాన్ని పొందండి అని పరమాత్మ మనందరికీ ఉపదేశం చేస్తున్నాడు. అయితే ధ్యానం చేసినంత మాత్రాన ఈ జ్ఞానం కలిగిపోతుందా? ధ్యానానికి అంతటి శక్తి ఉందా? ధ్యానానికి ఉండేటువంటి శక్తి పరమాత్మ చెప్పిన ఈ సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి దాకా తీసుకువెళుతుందా అనే ప్రశ్న వేసుకుంటే ధ్యానానికి తప్పకుండా ఆ శక్తి ఉంది అని అందరూ ఒప్పుకుని తీరవలసిందే. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకోవాలంటే కపట ధ్యానానికి కూడా శక్తి ఉంది. కపట ధ్యానాలకు కూడా ఈ రకమైనటువంటి శక్తి ఎంతో కొంత ఉంటుంది. చాలా తక్కువ స్థాయిలోనైనా సరే కపటంగా చేసే ధ్యానానికైనా సరే, లేదా అనిత్యంగా క్షణికంగా చేసేటువంటి జ్ఞానానికి కానీ, లేదా చెదురుమదురుగా చేసేటువంటి ధ్యానాలకు కానీ, ఏ రకమైనటువంటి ధ్యానానికైనా సరే ఫలితం తప్పకుండా ఉంది అని పరమాత్మ పైన చెప్పనే పోతున్నాడు. పరమాత్మ చెప్పేటువంటి ఆ ధ్యానాన్ని, ఆ ధ్యానం ద్వారా వచ్చేటువంటి మనశ్శక్తిని, ఆ మనశ్శక్తి ద్వారా వచ్చేటువంటి జ్ఞానాన్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా ఆ సాధన కూడా చేయమని పరమాత్మ మనకు సూచన చేస్తున్నాడు. ధ్యానం వలన లేదా కపట ధ్యానం వలన అయినా సరే ఫలితం కలుగుతుందా అని అంటే కలుగుతుంది అని చెప్పడానికి ఒక దొంగ ఉదాహరణ ఉంది మన ముందు. ఒక దొంగ చాలా దొంగతనాలు చేశాడు. వాడు ఉన్న ఊళ్ళో చాలామంది పోలీసులు లేదా ఇతరులు వెంటబడుతున్నారు. వెంటబడటం వలన ఆ ఊళ్ళో మనకు ఇంకా ఉంటే స్థితి బాగుండదు అనే ఉద్దేశంతో ఆ దొంగ ఆ ఊరు నుండి పారిపోయి కాశీకి వచ్చేశాడు. కాశీ క్షేత్రానికి వచ్చాడు. కాశీ క్షేత్రానికి వచ్చి కొన్నాళ్ళు తలదాచుకుందామని అనుకున్నాడు. ఈ లోపల సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం రోజున కాశీ క్షేత్రంలో లేదా మరొక దివ్యక్షేత్రంలో స్నానం చేసి మనకు అభీష్టమైనటువంటి దేవతను తలుచుకుని మనకు శాంతి కార్యక్రమాల కోసం కానీ లేదా పుణ్యం కోసం కానీ మంచి దానం చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రాలలో ఉన్నది. ఆ శాస్త్రాలలో ఉన్న దాని ప్రకారం చాలామంది క్షేత్రాలకు వెళ్ళి సూర్యగ్రహణ సమయంలో గంగా స్నానాదులు చేసి ఈ దానం కోసం, దానం పుచ్చుకునే వాళ్ళ కోసం వెంటబడుతూ ఉండటం అనేది ఒక ఆనవాయితీ ఉంది. దాని ప్రకారం ఈ దొంగ వెళ్ళిన రోజున సూర్యగ్రహణం అయింది. సూర్యగ్రహణం రోజున చాలామంది బంగారం చేతిలో పుచ్చుకుని గంగా తీరానికి విచ్చేశారు. ఇతను కూడా సహజంగా దొంగ అవటంతో ఎక్కువ మంది జనసంచారం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళటం ఇతనికి కూడా అలవాటు. అదేవిధంగా తీరంలో, గంగా తీరంలో ఎక్కువ మంది జనం చేరి ఉన్నారు అని అక్కడికి వెళ్ళాడు. వెళితే అందరూ చేతిలో బంగారం పట్టుకున్నారు. ఎవరూ భయపడటం లేదు. ఏమిటి అని కొద్దిగా ఆరా తీశాడు. ఆరా తీస్తే తెలిసింది వీళ్ళందరూ దానం చేయటానికి వచ్చారు. అంటే ఆ బంగారాన్ని వాళ్ళు దాచుకోదలుచుకోలేదు, దానం చేద్దామనుకుంటున్నారు. ఎవరికో ఒకరికి ఇచ్చేయదలుచుకుంటున్నారు. సరే, ఇప్పుడు నా పని మరింత సులువైంది. ఎవరికో ఒకరికి ఇచ్చే మాటే అయితే ఎవరు దాన్ని పెద్దగా అడ్డం పెట్టరు, నాకే ఇవ్వవచ్చు. అయితే ఇచ్చేవాడిని ఎలా ఉండాలనుకుంటున్నారు అని చూసుకోవటమే మన వంతు అని అనుకున్నాడు. ఆ విధంగా చూసుకుంటే ఇచ్చేవాళ్ళు సాధువులై ఉంటే చాలు అని అనుకుంటున్నారు. ఆ పుచ్చుకునేవాళ్ళు సాధువులై ఉంటే చాలు అనుకుంటున్నారు ఇచ్చేవాళ్ళు. అందువలన సాధువేషంలో గనక మనం కూర్చుని ఉంటే వీళ్ళు సహజంగానే వచ్చి బంగారం ఇచ్చేస్తారు, మనకి దొంగతనం చేయవలసిన శ్రమ ఉండదు అని అనుకున్నాడు దొంగ. అనుకుని ఈ సాధువుల, గంగా తీరంలో ఉండేటువంటి సాధువుల పక్కన గంగా స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. కూర్చుని అందరూ చేస్తున్నట్లుగానే ధ్యానం చేస్తున్నట్లుగా నటించటం ప్రారంభించాడు. చాలా ఏకాగ్రతతో చేస్తున్నాడు. ఏకాగ్రత దేని మీద అంటే ఆ దాతలు ఇవ్వబోయే బంగారం మీద. ఇతని నంబరు సుమారుగా 100, 101 ఉంది. 100 మంది సాధువులు గంగా తీరంలో కూర్చుని ఉన్నారు. ఇతని నంబరు 100, 101 ఉంది. అందువలన మొదటివాడు ఏమైనా బంగారం పుచ్చేసుకుంటాడా అని భయపడటం మొదలుపెట్టాడు. లేదా రెండోవాడు బంగారం పుచ్చేసుకుంటాడా, లేదా నా దాకా రాదా అని భయంతో కళ్ళు మూసుకున్నాడా లేదా తెరిచాడా అనే తేడా తెలియకుండా జాగ్రత్తగా ఉన్నాడు. తన ఏకాగ్రతను మొత్తం ఆ దాత మీదే ఉంచాడు. ఆ దాత ఎక్కడెక్కడా తిరుగుతున్నాడు, ఎవరెవరు ఏమేం చెప్తున్నారు, తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా అనే దృష్టి మీద ఉంచాడు. ఆ దాత మొదటి సాధువు దగ్గరకు వచ్చాడు. సాధువు దగ్గరకు వచ్చి అయ్యా బంగారం పుచ్చుకోండి అన్నాడు. అంటే ఆ సాధువు గారు నాకు వద్దు అన్నాడు. కారణం చెప్పలేదు. ఈ దొంగ సంతోషపడ్డాడు. భయం లేదు, మనకి దక్కింది, ఒక భయం మనకు తగ్గింది అనుకున్నాడు. రెండవ సాధువు దగ్గరకు వచ్చాడు. రెండవ సాధువు అయ్యా బంగారం నేనేం చేసుకుంటాను అన్నాడు. మూడో సాధువు దగ్గరకు వచ్చాడు. అయ్యా సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం పుచ్చుకోవటం అనేది చాలా పాపం అండి అన్నాడు.
నాలుగవ సాధువు, అయ్యా ఇలాంటి బంగారాలు కాశీక్షేత్రంలో పుచ్చుకుంటే, అది సూర్యగ్రహణ సమయంలో పుచ్చుకుంటే మేము ఏ లోకానికి వెళతామండి అన్నాడు. ఐదవ సాధువు ఇంకోటి అన్నాడు. ఆరో సాధువు ఇవన్నీ అనిత్యాలన్నాడు. ఏడవ సాధువు ఇంకోటి అన్నాడు. అలా 99 మంది సాధువులు ఇవి మాకు వద్దంటే వద్దన్నారు. ఈ మాటలన్నీ కూడా ఏకాగ్రతతో ఈ కపట సాధువు వింటూనే ఉన్నాడు. 98వ వాడు వద్దన్నప్పుడు కూడా ఈ దొంగ సంతోషించాడు. 98 మంది వద్దన్నారు, ఆ హేతువులన్నీ వింటూనే ఉన్నాడు, సంతోషించాడు, నా దాకా వస్తుంది అనే ఆనందంతో సంతోషించాడు. 99వ వాడు వద్దన్న తర్వాత, ఆ దాత తన దగ్గరకు వచ్చిన తర్వాత, అయ్యా బంగారం పుచ్చుకోండి అని అన్న తర్వాత తనకే తెలియకుండా వద్దండి అనేశాడు. వద్దండి అని ఎలా అన్నాడు అంటే, ఇంతకాలం ఎంత ఒక 10 నిమిషాలు పట్టచ్చు, లేదా 20 నిమిషాలు, పావుగంట పట్టచ్చు. పావుగంట సేపు ఏకాగ్రంగా ఉన్నాడు, బంగారం మీదే ఏకాగ్రంగా ఉన్నాడు. తెలియకుండానే గంగా స్నానం అయితే చేశాడు, సత్కర్మాచరణ ఎంతో కొంత చేశాడు, కాస్తో కూస్తో ధ్యానం లాంటి ప్రక్రియను ఆచరించాడు. మనిషి కదలకుండా ఉన్నాడు, మరి సాధువుల్లా నటించాలి అంటే ఎంత కష్టం. సహజంగా ధ్యానం చేయటం అంటే సులభమే ఒక రకంగాను, ఆ ధ్యానం అబ్బకుండా ధ్యానం చేస్తున్నట్లుగా నటించాలి అని అంటే ఇంకా కష్టం కదా. శరీరాన్ని అలా దృఢంగా నిలబెట్టాడు, ఆ వాయువులు అన్నీ సవ్యంగా వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో చూసుకుని అలాగే తీసుకుంటున్నాడు. కాసేపు ఏకాగ్రంగానైతే ఉన్నాడు. ఈ ఏకాగ్రతా ఫలితం వలన వాళ్ళు చెప్తున్నటువంటి హేతువులు, బంగారం కానీ లేదా సంపదలు కానీ వద్దంటున్న తీరు ఎంతో కొంత మనస్సుకు ఎక్కటం వలన, మనస్సుకు హత్తుకోవటం వలన తనకు తెలియకుండానే తాను వద్దు అని స్పష్టంగా చెప్పేశాడు, తెలియకుండా చెప్పేశాడు. కపట ధ్యానానికి కానీ లేదా ఈ కపట ధర్మాచరణకు కానీ ఫలితం సర్వోత్తమం అనే సంగతి మనమేం చెప్పుకోకూడదు. కపటం వలన కూడా వచ్చేస్తుంది అని చెప్పడంలో మనకు తాత్పర్యం అక్కర్లేదు. కపట ధ్యానమైనా కపట సత్కర్మాచరణమైనా సరే మనిషిని కొద్దిగా ముందుకు తీసుకువెళుతుంది అనే ధైర్యం మాత్రం మనకు చాలు. ఒకవేళ కపట ధ్యానం లేదా కపట ధర్మాచరణమే ఇంత సత్ఫలితాన్ని ఇస్తుంటే, దొంగకు తెలియకుండానే పావుగంట లేదా 20 నిమిషాలలో అతనిలో మానసికమైన పరివర్తన ఏర్పడేటట్లయితే, మానసిక పరివర్తనను ఈ రకమైనటువంటి కపట ధ్యానం తీసుకురాగలిగితే, పరమాత్మ చెప్పిన నిజమైన ధ్యానం సాధించుకోగలిగితే, నిజమైన ఏకాగ్రతను మనం సిద్ధించుకోగలిగితే, ఇంకా పరమాత్మ చెప్పేటువంటి పరమ ప్రయోజనం రాదు అని మనకు ఎందుకు సందేహం? లేదా పరమాత్మ చెప్పేటువంటి ఫలితం తప్పకుండా వస్తుంది అని మనం ఎందుకు నమ్మకూడదు? తప్పకుండా నమ్మవచ్చు. చిన్నదానికే ఇంత ఫలితమైతే గనక, కపటంతో కూడిన దానికే, దోషంతో కూడిన దానికే ఇంత ఫలితమైతే, అన్ని సద్గుణాలు కలిసినటువంటి ధ్యానానికి, నిజమైన ధ్యానానికి పరమాత్మ చెప్పేటువంటి శాంతి మృచ్ఛతే అనే ఫలం తప్పకుండా లభిస్తుంది అని మనం స్థిరంగా నమ్మవచ్చు. అయితే మనం కపటం అనేది తీసేసి, కపటంగా ధ్యానం చేయటం అనే అంశాన్ని పక్కన పెట్టేసి, ధ్యానం చేసుకోవటం అది మనకు శక్తి కొలది చేసుకోవటం, సత్కర్మాచరణలను చేసుకోవటం అది మనకు శక్తి కొలది చేసుకోవటం. మనం మొదట్లోనే స్థిరంగా నిర్ణయించుకున్నట్లుగా మన శక్తి కొలది లేదా అణువంతా, అణువులో నూరంతా మనకు ఎంత సాధ్యమైతే అంత సత్కర్మాచరణను, ధ్యానాన్ని లేదా సద్గుణాలను అలవాటు చేసుకోగలిగితే మనకు పరమాత్మ చెప్పినటువంటి దారి తప్పకుండా లభిస్తుంది, పరమాత్మ చెప్పిన ఫలం తప్పకుండా అందుతుంది అని పరమాత్మే స్పష్టంగా అంటున్నాడు. జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి అని. ఆ జ్ఞానానికి క్రమంగా మెట్లు మెట్లు వేసుకుంటూ పోండి. వేసుకుంటూ పోతే తప్పకుండా జ్ఞానం ద్వారా సకల కష్టాల నుండి ఉపశమనం తప్పకుండా లభిస్తుంది అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో మనకు పంచమాధ్యాయం ఇప్పటికి పూర్తయింది. ఈ పంచమాధ్యాయంలో పరమాత్మ ప్రత్యేకించి కర్మ సన్యాస యోగాన్ని గురించి ప్రస్తావనను మనం చేశాడు. కర్మలను చేసుకుంటూ ఉండటం, సత్కర్మాచరణ చేసుకుంటూ ఉండటం, ఆ సత్కర్మాచరణ చేస్తూ ఉంటూనే ఆ సత్కర్మాచరణల యొక్క ఫలితాలను త్యజించుకోవటం, లేదా ఆ సత్కర్మాచరణ యొక్క ఫలితాల మీద అపేక్ష లేకుండా సత్కర్మాచరణ చేసుకోవటం, ఈ సత్కర్మలకు నేను కర్తను అనే భావాన్ని విడిచిపెట్టుకోవటం అనే అంశాన్ని ప్రధానంగా ఈ అధ్యాయంలో పరమాత్మ మనకు ఉపదేశం చేశాడు. అందువలనే ఈ అధ్యాయానికి మనం కర్మ సన్యాస యోగ అని పేరు కూడా పెట్టుకున్నాం. కర్మ సన్యాసం అంటే ఏమిటి అంటే కర్మ ఫలాలను విడిచిపెట్టుకోవటం,
ఆ కర్మల యొక్క కర్తృత్వాన్ని, నేనే కర్తను అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టుకోవటం, రాగద్వేషాలను విడిచిపెట్టుకోవటం, కర్మలకు మూలమైనటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టుకునే ప్రయత్నం చేసుకోవటం అనేది ప్రధానమైన స్ఫూర్తిగా కర్మ సన్యాస యోగ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కర్మ సన్యాస యోగంలో మొత్తం 29 శ్లోకాలు ఉన్నాయి అని మనం ప్రతిరోజు పారాయణ చేసి తెలుసుకుంటూనే ఉన్నాం. అందులో మొదటి శ్లోకంలో అర్జునుడు జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అని 3వ అధ్యాయంలో అడిగినట్లుగా ఇప్పుడు సన్యాసమా కర్మయోగమా, ఈ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరాబుభౌ అని నువ్వు చెప్తున్నావు కదా, ఈ సన్యాస కర్మయోగాల్లో నాకు ఏది, నేను దేన్ని అనుసరించాలి? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని స్పష్టంగా నేను ఏ మార్గాన్ని అవలంబించాలి అని నాకు చెప్పు అని ప్రత్యేకించి అడిగాడు. దానికి పరమాత్మ 2 దారులు మంచివే, లేదా అసలు 2 దారులు కానే కావు, ఇవి 2 దారులు కావు, ఒకే దారిలో 2 భాగాలు ఇవి. మొదలు సత్కర్మాచరణం చేసుకోవటం, సత్కర్మాచరణ బాగా చేసుకున్న తర్వాత ఏదో ఒక దశలో దాన్ని విడిచిపెట్టుకోవలసి రావటం అనే 2 కూడా ఒకే దారిలో భాగాలే తప్ప వేరు వేరు అనే మాట అనుకోకూడదు. ఒకే దారిలో ఈ 2 భాగాలు అని పరమాత్మ 2వ శ్లోకంలో సన్యాస కర్మయోగశ్చ అనే శ్లోకంలో చెప్పాడు. అదేవిధంగా 3వ శ్లోకంలోనూ 4వ శ్లోకంలోనూ కూడా రాగద్వేషాలు లేకుండా ఈ సత్కర్మాచరణం చేసుకున్నట్లయితే అదే సన్యాసం అవుతుంది తప్ప ప్రత్యేకించి అనియతమైన లేదా అవిహితమైనటువంటి రీతిలో కర్మలను విడిచిపెట్టుకోవడం సన్యాసం కాదు అని ప్రత్యేకించి చెప్పాడు. అదేవిధంగా చేసే ప్రతి పనిని, చేసేటువంటి ప్రతి కర్మను పరమాత్మకే సమర్పణ చేసుకోమన్నాడు. ఆ సమర్పణ చేసుకోవటాన్నే యోగం అనే విషయాన్ని 5వ శ్లోకంలో చెప్పాడు. ఆ 6వ శ్లోకంలో యోగంతోనే మోక్షం వస్తుంది తప్ప వేరువేరు కామ్యకర్మలను చేసుకున్నట్లయితే, కోరికలతో కర్మలను చేసుకున్నట్లయితే మోక్షం రాదు అని ప్రత్యేకించి చెప్పాడు. కేవలం కోరికలతో కర్మలను చేసుకుంటేనే ఆ కర్మలు బంధనాలను ఇస్తాయి. కోరికలతో కాకుండా పరమాత్మకు సమర్పణ చేసేటువంటి బుద్ధితో చేస్తే ఏ కర్మబంధనాలు ఎవరికి అంటవు అనే విషయాన్ని 6వ శ్లోకంలో చెప్పాడు. అదేవిధంగా సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అనే శ్లోకంలో ఏ ఏ ఇంద్రియాలు, ఏ ఏ శరీర భాగాలు ఆ కర్మలను చేస్తూ ఉంటాయో వాటికి ఆ కర్మల యొక్క కర్తృత్వాన్ని విడిచిపెట్టేసి ఆ కర్మలతో నాకు సంబంధం లేదు అనే భావనను స్థిరంగా పొంది తను కేవలం ఆ కర్మలకు సాక్షిగా నిలిచిపోవాలి అని ప్రత్యేకించి చెప్పాడు. అదేవిధంగా 14-15 శ్లోకాలలో నేను కూడా ఈ కర్మలకు కర్తను కానీ కారయితను చేయించేవాడిని కానీ కాను అని ప్రత్యేకించి చెప్పాడు. కేవలం అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. వీటన్నిటికీ ప్రధానమైన కారణం జీవుల మనస్సులలో ఉండేటువంటి అజ్ఞానమే. ఆ అజ్ఞానం కోరికల ద్వారా కర్మలను చేయిస్తోంది. ఆ చేయించడం వలన ఈ అజ్ఞాన బంధానికి గురైన ప్రతి వాళ్ళు కర్మబంధనాలకు కూడా గురవుతున్నారు, మళ్ళీ జన్మలను పొందుతూ ఉన్నారు అనే విషయాన్ని చెప్పాడు. 16వ శ్లోకంలో జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అనే శ్లోకంలో అజ్ఞానం పోవాలి అనంటే జ్ఞానం పొందాలి, తత్వజ్ఞానం కావాలి అనే విషయం ప్రత్యేకించి చెప్పాడు. తత్వజ్ఞానం వస్తేనే ఈ అజ్ఞానం పోతుంది అని చెప్పాడు. 17వ శ్లోకంలో తత్వజ్ఞానం ఎలా వస్తుంది అనే విషయం చాలా ముఖ్యంగా తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః అనే శ్లోకంలో తద్బుద్ధయ నిరంతరం ఆ లక్ష్యం మీద బుద్ధి ఉంచుకోమన్నాడు. తదాత్మానః ఆ లక్ష్యంతో మమేకతను పొందమన్నాడు. తన్నిష్ఠాః ఆ సత్కర్మనో లేదా ఆ లక్ష్యంతోనో సమాప్తమైపోమని చెప్పాడు. తత్పరాయణాః ఆ లక్ష్యం వలన లేదా ఆ మోక్షం వలన వచ్చేటువంటి ఫలితాన్నే అన్నిటికంటే గొప్పగా భావించమన్నాడు. మన యొక్క లక్ష్యాన్ని సర్వోత్తమంగా భావించి పనులు చేసుకోమనే ఉపదేశం ఆ 17వ శ్లోకంలో చేశాడు. 18-19 శ్లోకాలలో సమదర్శనం ఏ రకంగా ఉండాలి, నిర్విశేషం పరం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః, నిర్విశేషం సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః అనే అంశాన్ని ప్రధానంగా చెప్పి ఆ సర్వభూతాలయందు
సమమైనటువంటి పరమాత్మను చూసేవాడే నిజమైన జ్ఞాని అనే విషయం ప్రత్యేకించి చెప్పాడు. 20, 21, 22 శ్లోకాలలో బాహ్యమైనటువంటి వస్తువుల మీద ప్రీతిని బాగా తగ్గించుకోమన్నాడు. వాటి వల్ల దుఃఖాలు మాత్రమే వస్తున్నాయని కూడా తెలిపాడు. 23వ శ్లోకంలో శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః అని ప్రత్యేకించి ఈ జీవించి ఉండగానే, ఈ శరీరం ఉండగానే, ఈ శరీరంలో కలిగేటువంటి కామక్రోధాదుల వలన వచ్చే వేగాన్ని పూర్తిగా తట్టుకోమన్నాడు. ఆ వేగాన్ని ఆపుకోమన్నాడు. ఆ వేగంతో ఏ రకమైనటువంటి అకార్యము చేయొద్దు అని ప్రత్యేకించి చెప్పాడు. అటువంటి వాడికే యోగంలో అర్హత ఉంటుంది, అటువంటి వాడికే శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది అని కూడా చెప్పాడు. తర్వాత 24వ శ్లోకంలో యోంతఃసుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః అని బాహ్యమైనటువంటి వస్తువుల మీద ప్రీతిని కానీ, ఆ బాహ్యమైన వస్తువులతో క్రీడించుకోవటం కానీ, బాహ్యమైన వస్తువులను తెలుసుకోవాలనే తపన కానీ ఇవేవి పనికిరావు. కేవలం ఆంతరమైనటువంటి లోపల ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయమన్నాడు. అటువంటి ప్రయత్నాన్ని చేసేవాళ్లే, అటువంటి యతులే తప్పకుండా ఫలితాన్ని అనుభవిస్తారు. ఇతరులకు ఆ ఫలితం దక్కదు అని చెప్పాడు. 25వ శ్లోకంలో యతయః క్షీణకల్మషాః అని ప్రయత్నంతో, సతత ప్రయత్నంతో, సతతోద్యమంతో బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ప్రయత్నం లేకుండా దానంతటా అదే బ్రహ్మజ్ఞానం రమ్మంటే రాదు. అలాగే ఆ బ్రహ్మజ్ఞానం వలన కష్టాలన్నీ తొలగిపోవటం వలన కూడా ఎలా పడితే అలా అయిపోదు, సతతోద్యమం వలన మాత్రమే సిద్ధిస్తుంది అని ప్రత్యేకించి చెప్పాడు. అలాగే 26వ శ్లోకంలో కామక్రోధ వియుక్తానాం యతీనాం యత తేజసాం అని కామక్రోధాదులను పూర్తిగా విడిచిపెట్టుకోమన్నాడు. కామక్రోధాదులను పూర్తిగా విడిచిపెట్టుకున్న తర్వాత ప్రయత్నం చేస్తేనే ఆ ఇంద్రియ నిగ్రహం కానీ, ఆ జ్ఞానం కానీ అబ్బుతాయి, లేకపోతే అవి అబ్బవు అని ప్రత్యేకించి చెప్పాడు. 27, 28వ శ్లోకాలలో, అంటే నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకాలలో ధ్యానయోగము, ప్రాణాయామం గురించిన ప్రస్తావనను ప్రత్యేకించి చేశాడు. ఆ ప్రాణాయామం ఎలా చేసుకోవాలి, ప్రాణాపానవు సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణవు అని కుంభక ప్రాణాయామం గురించిన ప్రస్తావన చేశాడు. అంతకుముందు ఆ కనుగుడ్లను కనుబొమ్మల మధ్య ఉంచుకుని స్థిరంగా ఏ రకమైనటువంటి చిత్తవృత్తిని దరిచేరనివ్వకుండా చూసుకోమని కూడా చెప్పాడు. చూసుకుని యోగ విద్యలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పాలించుకుని, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకుని, అష్టాంగ యోగం కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, మరొకటి కావచ్చు, దేన్నైనా సరే జాగ్రత్తగా చేసుకుని ధ్యానాన్ని అలవాటు చేసుకుని ధ్యానం ద్వారా జ్ఞానానికి ఎగబాకమన్నాడు. జ్ఞానానికి ఎగబాకేటప్పుడు ఆ జ్ఞానంలో వేరు విషయాలను జోపించవద్దు, కేవలం పరమాత్మను మాత్రమే ఉంచమని ప్రత్యేకించి చెప్పాడు. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ధ్యానించవలసినటువంటి ఆకారాన్ని పరమాత్మే నిర్దేశించాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి అనే శ్లోకంలో ఈ రకంగా కామక్రోధాదులను విడిచిపెట్టుకోవటం ద్వారా సత్కర్మాచరణ యొక్క ఫలితాలు మాకు కావాలి అనే భావనను విడిచిపెట్టుకోవటం, ఈ సత్కర్మలకు కర్తను నేనే అనే భావనను విడిచిపెట్టుకోవటం, ఇవన్నీ చేసుకుని జాగ్రత్తగా మోక్షపరాయణతో, లక్ష్యశుద్ధితో, లక్ష్యం మీద శ్రద్ధతో పని చేసుకున్నట్లయితే ఫలితం తప్పకుండా వస్తుంది అని ఈ అధ్యాయంలో ప్రత్యేకించి మనకు పరమాత్మ బోధిస్తున్నాడు. కర్మ సన్యాసం అంటే చేయవలసిన పనులను విడిచిపెట్టుకోవటమో, లేదా మనం నిర్వర్తించవలసిన బాధ్యతలను వదులుకోవటమో, బద్ధకంతోనో చేయటం కాదు. కర్మ సన్యాసం అంటే కర్మ ఫలితం మీద మానసికంగా ఆశ లేకపోవటమే అనే విషయాన్ని గుచ్చి వేరువేరు పదాలతో పరమాత్మ ఇక్కడ మనకు ఉపదేశం చేశాడు. మనం యథాశక్తిగా, యథామతిగా ఈ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకుని పరమాత్మను ఈ ఉపదేశాన్ని ఆచరణలోకి పెట్టుకునేటువంటి శక్తిని ఇమ్మని ఏ రోజుకా రోజు మనం ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా ఈ అధ్యాయంలో చెప్పిన విషయాలన్నీ కూడా మనకు మనసుకు హత్తుకోవాలని, ఆ విషయాలన్నీ కూడా మనకు ఎంతో కొంత ఆచరణకు రావాలి అని, ఆ ఆచరణకు నోచుకునే ప్రయత్నం సఫలమవ్వాలి అని పరమాత్మను ప్రార్థించుకుందాం.
ఓం